Use it on the killer first, officer. Let the wretch see how it will rip him. చూస్తున్నావా? Hit him harder. Oh. ఎందుకు చూడట్లేదు నువ్వు? నీకు సినిమా నచ్చింది కదా, ఎందుకు బాగాలేదు? దేనికి? వాడిని ఎందుకు కొడుతుంటే ఏమవుతుంది నీకు? ఏమవుతుంది కొడుతుంటే? చూడలేకపోతున్నావా? ఏడుపు వస్తుందా? అయ్యా, వాడిని ఎవరిని కొడితే నీకెందుకు ఏడుపు వస్తుంది? వద్దా, వీడియో తీయద్దా? చూడు 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 సినిమా చూడు. సో చూసారు కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్ఆర్ మూవీలోని ఎన్టీఆర్ని రామ్ చరణ్ కొడుతూ ఉంటాడు కదా. సో అక్కడ లక్కీకేమో బాగా ఏడుపు వచ్చేస్తుందంట. ఈ మధ్యన మూవీస్ ఏమైనా చూసేటప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిపోయి, అంటే హీరోని కానీ హీరోయిన్ కానీ అలా కొంచెం సెంటిమెంట్ సీన్స్ వస్తాయి కదా, ఏడ్చేవి గట్ట. సో అప్పుడు దానికి అది నచ్చట్లేదు అనమాట. హీరోని ఇక్కడ కొట్టేస్తున్నాడు అని చెప్పి లక్కీ పాపం చాలా ఫీల్ అయిపోతుంది. యాక్చువల్గా నేను కూడా అంతే, చిన్నప్పుడేమో టీవీలో ఏడుపు సీన్లు ఏమైనా వస్తే చూసి ఏడ్చేసేదాన్ని అనమాట. తర్వాత ఎవరైనా చూస్తారేమో అని చెప్పి బాగా సిగ్గు అనిపించేది. కొంచెం అందరిలోని సినిమా ఏమైనా చూడాలనుకోండి, ఎందుకో తెలీదు, కొంచెం బాగా భావోద్వేగానికి గురవుతాం, కొన్ని విషయాల్లో కనెక్ట్ అయిపోతాం మనకి మనమే. సో అలాంటప్పుడు చుట్టుపక్కల ఎవరు లేకపోతే బాగుండు అనిపిస్తుంది. సో లక్కీ కూడా ఇప్పుడు అలాగే అనిపించింది అనమాట. వీడియో తీయగానే తెగ సిగ్గుపడిపోతుంది. ఇంకా ఇవాళ నేను 2 రెసిపీలు అయితే నేను మీతో షేర్ చేస్తానండి. సండే రొటీన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే పొన్నగంటి కూర పప్పు, ఇంకా దొండకాయ ఉల్లి మసాలా అనమాట. ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంతకుముందు ఎప్పుడో షేర్ చేశాను. సో మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నాను. సో మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు రాజీమై స్వీట్ హోమ్. సో ఫస్ట్ నేను పొన్నగంటి కూర పప్పు చేస్తున్నానండి. దాని తర్వాత దొండకాయ ఉల్లికారం కూర అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ 3 గుప్పెల వరకు నేను కందిపప్పుని యాడ్ చేసుకున్నాను అనమాట కుక్కర్లోని. దాంట్లో ఒక చిన్న గరిటెతోటి సగానికి శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది, ఇంకా థిక్నెస్ వస్తుంది అనమాట. అందుకు కొంచెం అది లైట్గా కలిపాను. సో వీటిని కొంచెం మనం రోస్ట్ చేసుకుని కూడా పప్పు చేసుకోవచ్చు, కానీ నేను అలా చేయట్లేదు. మామూలుగానే రెండింటిని కలిపి బాగా కడిగేసాను. ఒక 2-3 సార్లు బాగా కడిగేసిన తర్వాత అందులోని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పొన్నగంటి కూర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 3 టమాటాలని నేను కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలాగే ఈ పొన్నగంటి కూర పప్పుకి ఏంటంటే ఫ్లేవర్ ఏమి ఉండదు అనమాట, అది చప్పగా ఉంటుంది. సో మనం కొంచెం చింతపండు రసం, వెల్లుల్లి, ఇంకా కారం ఇవన్నీ యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ వస్తుంది. అలాగే ఈ పొన్నగంటి కూర పొన్నగంటి కూరని ఇలా కుక్కర్లో కన్నా కూడా పోపులోని కొంచెం వేయించుకుని అది మగ్గిన తర్వాత పప్పులో వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. కానీ ఇవాళ బయటికి వెళ్ళాలన్నమాట. సో టైం లేదని చెప్పి 2 కలిపేసి నేను కుక్కర్లో వేసేసాను. ఇంకా అది 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతానండి. తర్వాత కూర నేను రెడీ చేస్తానని చెప్పాను కదా, దొండకాయ కూర. సో దానికోసం కొన్ని దొండకాయలు తీసేసి బాగా కడిగేసుకుని వాటిని కూడా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను. దాన్ని ఒక 4 చీలికల్లా కట్ చేసి ఉడికించాను అనమాట, కాయపాలంగా. ఇప్పుడు ఈ కూరకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. మా ఇంట్లో ఉల్లికారం అంటే ఆల్మోస్ట్ అన్ని కూరలకి ఇదే ఉంటుందన్నమాట, సేమ్ ప్రాసెస్. సో ఇది మనం దొండకాయ, ఇంకా పొటల్స్, తర్వాత వంకాయ, వీటన్నిటికీ కూడా చేసుకోవచ్చు. బీరకాయ సేమ్ ప్రొసీజరే, కాకపోతే కూరగాయలు మారుతాయి అంతే. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని వాటిని కట్ చేసి పెట్టాను. అలాగే అల్లం, వెల్లుల్లి,
తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొబ్బరి ముక్క, అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని కూడా ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్క అనేది కొంచెం మనకి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. నేను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తాను. ఎండు కొబ్బరి వేస్తే అదేదో కొబ్బరి నూనె వాసనలో వస్తుంది, నాకు నచ్చదు. సో ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి యాడ్ చేశాను నేను. ఇంకా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే తీసుకున్నామో వాటన్నిటిని కూడా వేసేసుకుని ఇప్పుడు దానికి పైన కొంచెం కారం అనేది వేసుకోవాలి. కూరకి కావాల్సిన కారం మొత్తం ఇప్పుడే వేసుకోవాలన్నమాట. మా ఇంట్లో మసాలాలు అంటే కొంచెం లైట్గా ఇలాగే ఉంటాయి. ఇంకా ఘాటుగా కావాలంటే చాలామంది లవంగాలు, దాల్చిన చెక్క వీటన్నిటిని కూడా యాడ్ చేస్తారు కదా, బట్ నాకు మా ఇంట్లో అలా చేయరు, నాకు కూడా నచ్చదు అనమాట. సో ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుని ఉప్పు కూడా వేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇందులో పసుపు కూడా యాడ్ చేశాను. ఈలోగా పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. సో చూసారు కదా, ఇప్పుడు వీటిని ఒకసారి మ్యాషర్ తోటి చక్కగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే అది ఏమవుతుందంటే మనకి చప్పగా ఉంటుంది అనమాట, పప్పు అంతా అసలు తినలేము. బట్ ఈ పొన్నగంటి కూర కంటికి చాలా చాలా మంచిది. చింతపండు రసాన్ని యాడ్ చేసి పక్కన పెట్టాను. ఈలోగా మళ్ళీ కూర వైపు వచ్చాను అనమాట. సో దొండకాయలు ఇందాకలా చీలకల్లా కట్ చేసి కాయపాలంగా ఉడికించానని చెప్పాను కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఆ దొండకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇదే టైంలో మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే ఒక 2 నిమిషాలు అటు ఇటు వేయించిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుని కొంచెం గ్రేవీగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో అది కొంచెం ఎర్రగా వేయిస్తేనే తింటారనమాట, అలాగే బాగుంటుంది. బీరకాయ ఒక్కదానికి మాత్రం గ్రేవీగా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఆ ఒక్క కూరకు తప్పించి మిగతా అన్నింటికి కూడా ఎర్రగా వేయిస్తాను. ఇంకా దీన్ని డీప్ ఫ్రై కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రై చేస్తే మొత్తం ఆయిల్ నిండా ఈ మసాలావే ఉంటుంది. సో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఫస్టే ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత ముక్కలన్నీ అందులో వేసేసుకుని చక్కగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ పోపు వేస్తున్నాను పప్పుకి. సో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు. సో వీటన్నిటిని చక్కగా వేయించేసుకుని ఆ పప్పులోకి యాడ్ చేసుకుని పప్పుని కొంచెం సేపు మరిగిస్తే సరిపోతుంది. పొన్నగంటి కూర ఇంకా పెసరపప్పు 2 కలిపి పొడి కూర చేస్తారనమాట మా ఇంట్లో, చాలా బాగుంటుంది. ఈ పప్పు కన్నా కూడా పొడి కూరే చాలా టేస్టీగా ఉంటుంది. అత్తయ్యగారు వాళ్ళ ఇంట్లో ఈ రెసిపీ చాలా తక్కువ, ఎవరికి నచ్చదు. సో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మీకు టైం ఉంటే ఈ ఉల్లి మసాలా కొంచెం ఆయిల్లో వేయించుకుని ఒక 2-3 నిమిషాల తర్వాత మగ్గించుకున్న తర్వాత దాన్ని పక్కకు తీసేసి దొండకాయల్లోకి స్టఫ్ చేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే అలా చేయలేదు, కానీ మామూలుగానే చెప్పాను కదా కొంచెం టైం తక్కువగా ఉంది నాకు, అందుకు కొంచెం ఫాస్ట్గా చేసుకుంటున్నాను. సో ఆ మసాలా ముద్ద అనేది కొంచెం అంటుకుంటూ ఉంటుంది మూకుడికి, బట్ ఆ అంటుకున్నది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేస్తారో మీరు అలాంటిది? ఇంకా ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం మరిగితే పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా కూర ఇలా ఉంది. యాక్చువల్గా ఇలాంటి కూరలకి కొంచెం నూనె అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట, బట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా సండే స్పెషల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది. అన్నం, ఇంకా పెరుగు పచ్చడి, తర్వాత దొండకాయ ఉల్లికారం, ఇంకా పొన్నగంటి కూర పప్పు. సో ఇప్పుడు నేను బయటకి వెళ్ళాలని అనుకుంటున్నాను కదా, సో రెడీ అవ్వాలన్నమాట. ఈలోగా లక్కీకి వాళ్ళ నాన్నగారు అన్నం పెడుతున్నారు. స్కూల్లో ఎలాగో లంచ్ బాక్స్ అదే తింటుంది కదా, సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాటర్డే సండేస్లో నేనే పెడతానమాట. ఇవాళ అయితే ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నాకు కుదిరినప్పుడు ఆయన లక్కీకి తినిపించేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ బ్లాగ్ అనేది నేను షూట్ చేశాను. ఇంకా ఈ వీక్లో మేము వైజాగ్ వెళ్తున్నామండి.
చాలా రోజుల తర్వాత వైజాగ్ వెళ్తున్నాము. ఇంచుమించుగా 1.5 ఇయర్ అయిపోయిందనమాట. అక్కడ హోమాలు అవి చేయిస్తున్నారు మావయ్య గారు. సో వాటి కోసం అని చెప్పి వైజాగ్ వెళ్తున్నాం. ఇంకా బయట నుంచి వచ్చిన తర్వాత అక్కడేం నేను వ్లాగ్ అది షూట్ చేయలేదు. సో ఈవినింగ్ వ్లాగ్ని షూట్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇంకా ఇడ్లీ పిండి అయితే నానబెట్టుకున్నాను మార్నింగే. దాన్ని గ్రైండర్లో వేసి పిండి చేస్తున్నాను ఇడ్లీ పప్పుని. సో తర్వాత ఇంకా రేపటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశాను. డికాషన్ ఎలాగో కావాలి కాబట్టి దాన్ని వేస్తున్నాను. మార్నింగే వేసుకుందామని అనుకున్నాను, బట్ ఏమైందంటే మర్చిపోయాను, డికాషన్ వేసుకోలేదు. బయటికి వెళ్ళి వచ్చేసరికి బాగా హెడాక్గా ఉందన్నమాట. సరే కాఫీ తాగుదామంటే డికాషన్ లేదు. సో ఇప్పుడైతే వేసుకున్నాను. ఇంకా డికాషన్ పడడానికి చాలా టైం పడుతుంది. ఒక 2-3 అవర్స్ అయినా మినిమం అది డికాషన్ దిగిన తర్వాత ఉండాక అప్పుడు తాగితేనే దాని టేస్ట్ బాగుంటుంది. వెంటనే డికాషన్ వేసుకుని తాగితే ఎందుకో అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇంకా ఇక్కడ ఈలోగా బయట కొంచెం వర్షం ఇంకా మబ్బుగా అలా ఉంది. సో ఇక్కడ సూప్ తాగుదామని అనిపించింది. ఆయనకి నాకు కలిపి సూప్ రెడీ చేస్తున్నాను. రెడీమేడ్ సూప్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, నార్మల్ది టమాటో సూప్. సో దాన్ని అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను ఇక్కడ మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇది బేసిక్గా మనకి కొంచెం స్వీట్గా ఉంటుంది ఈ సూప్ అనేది. నాకు అలా స్వీట్గా ఉంటే అస్సలు. ఇంకా లక్కీ అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. మా వారు వెనకాతల నుంచి ఏదో మాట్లాడుతున్నారు. సో మాట్లాడుకుంటూ ఇక్కడ సూప్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా వీడియో లాస్ట్లో ఒక 1 వీక్ బ్యాక్ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ వీడియోని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. సో అక్కడ నేను ఏంటి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా మనకి రైనీ సీజన్ కాబట్టి దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మా ఇంట్లో కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఈవినింగ్ అయ్యేసరికి. అందుకే నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఏంటంటే ఈవినింగ్ ఖచ్చితంగా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను. 5:30 నుంచి 7:30-8 వరకు కూడా డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పెడతాను. ఆ టైంలోనే ఎక్కువగా మనకి దోమలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి కదా. ఇంకా ఆ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేయడం వలన వాటిని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత దీపం పెట్టినప్పుడు మాత్రమే కొంచెం డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే వేసేస్తాను. ఇంకా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్ని దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఇగో ఈ స్లీప్ వెల్ వల్ల అగరబత్తులు అనేవి నేను వెలిగిస్తాను ఇంట్లో. బెడ్రూమ్లోని ఇంకా హాల్లో పెడతాను. సో దీనివల్ల దోమలు అనేవి చాలా కంట్రోల్ అవుతున్నాయి. ఇది మనకి పూర్ణ మార్కెట్లో దొరుకుతుందంట. మావయ్య గారు ఎప్పుడో తీసుకొచ్చారు. సో చాలా బాగా పనిచేస్తున్నాయి ఇవి. ఇది హెర్బ్స్తో తయారు చేస్తారు కాబట్టి హార్మ్ఫుల్ అయితే కాదు. ఇంకా లక్కీకి 1-2 ఎప్పుడైనా కరిస్తే కడతల్లా వచ్చేస్తాయి అనమాట. వెంటనే బాగా నొప్పని ఏడుస్తుంది. అప్పుడు నేను ఉల్లిపాయ ఉంటుంది కదా, సో దాన్ని చిన్న ముక్క కట్ చేసేసి ఎక్కడైతే దోమ కరిచిందో అక్కడ రబ్ చేస్తే మనకి ఆ కడత అనేది తగ్గిపోతుంది. పిల్లలకి ఈ టిప్ బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆగ్రమాకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకున్నాం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. పడింది. సో సండే రోజు మేము సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా ఆగ్రోమెక్, అక్కడికి వెళ్ళామండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. విన్నాను బాగుంటాయి, యూటెన్సిల్స్ అవి బాగుంటాయి, రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, కిలో అలా తూచిస్తారు ఏవో చెప్పారు. సో విన్నాను, ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఒకసారి వెళ్దాము అని చెప్పేసి నా దగ్గర కొన్ని పాత సామాన్లు అవి ఉంటే తీసుకెళ్ళాను అనమాట. అక్కడ అవి కూడా ఎక్స్చేంజ్ చేస్తారని విన్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అవి తూచేసి దానికి ఎంత అమౌంటో ఆ అమౌంట్ రాసేసి బిల్ ఇస్తారు. సో ఫస్ట్ అయితే ఈ బౌల్ తీసుకున్నాను. ఇది ఏంటంటే పెరుగు అది తోడు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఆ స్టీల్ ఫ్యాక్టరీలో ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైజెస్ అని అంటారు కదా అందరూ, నాకైతే అలా అనిపించలేదు. ఎక్కువ క్వాంటిటీలో అంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పీసులు, మనకి ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా అవుతూ ఉంటాయి కదా, వాటికి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి తీసుకుంటాం కదా. సో అప్పుడు తీసుకుంటే మనకి వాళ్ళు కేజీలో తూచేసి అలాగే దాని మీద 3% డిస్కౌంట్ అది ఇస్తారంట. కానీ మనలాంటి వాళ్ళకైతే అక్కడ అంతగా ఏం రీజనబుల్ ప్రైస్ అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఒక్కొక్క పీస్ తీసుకునే వాళ్ళకి ఎంఆర్పి రేట్ల మీద తీసుకోవాలి, అది కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఇది 150 రూపీస్ పడింది. అయితే క్వాలిటీ బాగుంది. కొంచెం పెరుగు అది తోడు పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నాను. డిష్లా వస్తుంది ఇది.
అన్నిట్లోకి ఇది నాకైతే బాగా ముద్దొచ్చింది. ఇది 90 రూపీస్. ఇది ఎందుకు తీసుకున్నానంటే కారణం ఉంది. మాది చిన్న పూజా మందిరం కదా, సో అమ్మవారి పూజలు అవి చేసుకునేటప్పుడు నేను అంటే సింపుల్గా చేసుకునేటప్పుడు చిన్న ప్లేటు అది పెట్టి పూజా మందిరంలోనే చేసుకుంటాను కదా. సో మళ్ళీ సపరేట్గా వేరే పీఠం అది పెట్టి చేయను. ఎప్పుడైనా పెద్ద పెద్ద పూజలు అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదైతే పూజా మందిరంలో సరిపోతుంది. కొంచెం అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది వెండి విగ్రహం, కలవ పువ్వు అవి ఉన్నాయి కదా, సో ఎప్పుడైనా పూజ చేసుకోవాలనిపించినప్పుడు దీన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు కదా, అందుకు ఇది తీసుకున్నాను. బాగుంది చాలా. 90 రూపీస్. ఇది ఒకటి నాకు రీజనబుల్ అనిపించింది. నాకు ఏవి అవసరమో అవి చూస్ చేసుకుని తీసుకున్నాను. ఈ స్పూన్స్ ఒకటి సెట్. ఇంకా ఇది 65 రూపీస్. ఇదేంటంటే జల్లిడ్లు. ఇందులో చిన్న నుంచి పెద్దవి ఉన్నాయన్నమాట. అంటే ఏమంటారు, నెంబర్స్ కూడా ఉన్నాయి. నేను చాలా చిన్నది తీసుకున్నాను, ఎందుకంటే కేక్ చేస్తాం కదా, మనం కేక్ చేసేటప్పుడు మైదా పిండి అదంతా వేస్తాం కదా, సో దీంట్లో కొంచెం జల్లించుకోవచ్చు అని బౌల్ మీద పెట్టి దీని మీద జల్లించుకుంటే బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నా. ఇది యాక్చువల్గా లక్కీకి బాగా నచ్చింది నాకన్నా కూడా. ఇంకా ఇది పోపుల డబ్బా. చాలా రోజుల నుంచి స్టీల్ది తీసుకుందాం అని ఇక్కడ దొరికిందనమాట మంచి క్వాలిటీది. సో ఇక్కడ ఇది ఒకటి తీసుకున్నాను. ఇంతకు ముందుది అనమాట. సో ప్లాస్టిక్ మానేసి స్టీల్ది పెట్టుకుందామని తీసుకున్నా. లోపల సో ఇలా వస్తుంది. ఒకటి సిలిండర్ కిందన మనం పెడతాం కదా స్టాండ్, ఈజీగా మూవ్ చేయడానికి. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ప్లాస్టిక్ కూడా వస్తాయి కదా, నేను 2 తీసుకున్నాను అనమాట డీమార్ట్లో. అస్సలు బాగాలేదు అది. ఇలా పెట్టగానే ఆ వెయిట్కి అది విరిగిపోయాయి అనమాట, చక్రాలు వేస్ట్ అయిపోయింది. ఒకటి 150 అనుకుంటా, 300 ఇచ్చి 2 తీసుకున్నాం. 2 వెంటనే టపటపా అని విరిగిపోయి, అందుకే ఈసారి స్టీల్ తీసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువ మండుతుందేమో అని. ఇన్ని ఐటమ్స్ అయితే అక్కడ మనకి కిలోలకి ఇస్తారనమాట. కొన్ని అయితే మాత్రం ఎంఆర్పి రేట్లే. సో అందులో ఈ బౌల్స్ ఒకటి, ఇది 1/2 kg అంత అనుకుంటాను, రేట్ అయితే నాకు గుర్తులేదు. ఇది ఒక 6 తీసుకున్నాను. ఇంకా ఈ మూకుడు ఒకటి తీసుకున్నానండి. ఇందులో మనకి వేపుడులకైతే ఇది పనికిరాదు, కానీ కొంచెం ముద్ద కూరలు అలాగే పప్పు అలాంటివి ఏమైనా చేసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకే తీసుకున్నాను. దీని బేస్ అయితే కొంచెం గట్టిగా ఉంది. మామూలుగా ఇది మనకి ఇలా పెట్టగానే మాడిపోతుంది కదా, సో అలా అని భయపడ్డాను, కానీ ఇది కొంచెం బేస్ గట్టిగా ఉందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. బాగుంది ఇది. సో ఇంకా ఈ కంచాలు కూడా తీసుకున్నాను. ఈ కంచాలు ఒక 4 తీసుకున్నాను అనమాట. వెయిట్లో కొలిచి ఇచ్చారు వాళ్ళు. సో ఇంకా పానాసోనిక్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి తీసుకున్నాము. ఇందులో అల్యూమినియం పార్ట్స్ 2 వస్తాయి, అలాగే లిడ్ ఒకటే వస్తుంది. ఇది క్వాంటిటీ 2.5 లీటర్స్. దీని ప్రైస్ మనకి 3200 పడింది. ఇది మెరూన్ కలర్ అనమాట. ఇందులో గ్రీన్ కలర్ కూడా ఉంది, కానీ ఈ కలర్ ఎందుకో బాగా నచ్చింది నాకు, అందుకే తీసుకున్నాను. ఇందులో కుకింగ్ ఇంకా కీప్ వార్మింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నింట్లో అయితే ఓన్లీ కుకింగే ఉంది, వార్మింగ్ ఉండదంట. సో 2 ఉండేలా చూసి తీసుకున్నాను. ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లోనే మనకి స్టీల్ బౌల్ ఉండేవి కూడా వస్తున్నాయి కదా, స్టీల్ బౌల్ ఉండేవి కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్లో ఉన్నాయి, అయినా అక్కడ స్టాక్ లేదనమాట. ఈ మంత్ ఎండింగ్లో వస్తాయని చెప్పారు. ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు. అందులో ఒక పార్టే వస్తుంది. ఇందులో మనకి 2 అల్యూమినియం పార్ట్స్ వచ్చాయి కదా, అందులో స్టీల్ పార్ట్ ఒకటే వస్తుంది, ఒక్క లిడ్డే వస్తుంది. అయితే దాని రేట్ కూడా 6000 వరకు ఉంటుందంట. నేనైతే మాత్రం అల్యూమినియం బౌలే ప్రిఫర్ చేశాను బడ్జెట్ వైజ్గా. ఇంకా ఇదే అలవాటు కదా, అందుకే ఇదే తీసుకున్నాను. దీనికి అల్యూమినియం పార్ట్స్ 2 ఇచ్చారు, ఇంకా ఒక గరిటె లాంటిది. సో అందరికీ తెలిసిందే కదా. ఇంకా నేనైతే ఒకటే వాడాను బౌల్, ఇంకొకటి అయితే వాడలేదు. అవసరం వచ్చేటప్పుడు వాడదామని చెప్పేసి పక్కన పెట్టేశాను. సో ఆగ్రోమెకి వెళ్ళి తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవేనండి. ఇంకా ఈ వ్లాగ్ ఓవరాల్గా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చిన తర్వాత ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.